హాయ్ హలో ఎంజే లైఫ్ అప్కి స్వాగతము. యాక్చువల్గా మనం ఈరోజు బాటాసింగారంలోని ఇంపార్టెంట్ ఫ్రూట్ మార్కెట్కి అయితే రావడం జరిగింది. ఇంపార్టెంట్ అంటే ఏంటంటే ఇవి బయట దేశం నుంచి వస్తాయి. ఇంతకుముందు వీడియోలో మీరు ఫ్రూట్స్ వీడియో చూశారు కదా, అది యాక్చువల్గా వేరే స్టేట్ నుంచి వస్తాయి. ఇవి ఏంటంటే బయట దేశం నుంచి వేరే కంట్రీస్ నుంచి వస్తాయి. ఇవాళ చాలా వివరంగా ఇక్కడ మనకు అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి ఏవేవైతే ఫ్రూట్స్ వస్తాయో చాలా వివరంగా చూద్దాం. అంటే వీళ్ళ స్టోరేజ్లు కూడా ఉంటాయి, కూలింగ్ స్టోరేజ్లు. మాలు ఒక 20 రోజుల వరకు పాడగాకుండా స్టోరేజ్లో పెడతారు కూలింగ్లో. అవన్నీ చూసుకొని మనము ఒకసారి మార్కెట్ మొత్తం చూసుకుందాం. వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ మాత్రం కంపల్సరీ ఇవ్వండి. షెడ్కి లెఫ్ట్ సైడ్ నుంచి లోపలికి రాగానే ఫస్ట్ కనబడేదే ఖర్జూర పండ్లు. వీళ్ళతోని మనం మాట్లాడి రేట్లు ఏమున్నాయో ఒకసారి కనుక్కుందాం. ओके, ये बेसिक मॉडल है ना सर? हो सर। हाँ, ये कितना है बॉक्स? 2700 का 15 kg। कितने पीसेस आते बॉक्सेस? 30 बॉक्सेस आते हैं. ओके, नेक्स्ट इसका नाम बोलिए. iPod 1600 रुपये बॉक्स. iPod का जूरा 1600 रुपीज़ बॉक्स आता है. नेक्स्ट 800 रुपये kg. 800 रुपीज़ kg. इसका नाम क्या है? सफावी कलमी. सफाविल कलमी अंट. नेक्स्ट వచ్చేసి नाम सुक्री 3 kg 900. सुक्री 3 kg 900. नेक्स्ट मशरूम 5 kg. 5 kg. ओके, नेक्स्ट ఇది 5 kg 3000. नेम सफावी कलमी. ओके. अजवा 5 kg 1200 रुपये किलो. ओके, नेक्स्ट ये मेडजुल 1250 रुपये किलो. 6250 का बॉक्स आता सर. ये हाँ, राइट. ये डिस्प्ले केमिया ఇది అట్టా केमिया वेट में सेम आता, पैकिंग का अलग अलग फर्क. प्राइस 1700 1550. कितने पीस आते हैं ये बॉक्स? 12. 12. ये बॉक्स में 12 पीस आते हैं. हाँ सर. रेट 1550 इसका. ओके, 1550 అంట ఇది రేట్. हाँ सर. 12 పీస్ ఆతా. 12 పీస్ आता. ఈ డబ్బా. ఓకే ఓకే, చూడండి వీళ్ళ షాప్ అయితే మనకు లోపల రాగానే వీళ్ళదే కనబడుతుంది. ఓకే అన్న, మనకు కూల్ స్టోర్ చూపిస్తారంట. చలియే ఒకసారి మనకు కూల్ స్టోర్ ఎలా ఉందో చూసుకుందాం. చూడండి ఆజా ఫ్రెండ్, చూడండి. మామూలుగా కూల్ లేదు ఇలా అసలు. ఇవి ఖర్జూర పండ్లు స్టోరేజ్. కాకపోతే ఇది 6 నెలల వరకు కూడా ఉంటాయంట. ఇంపార్టెంట్ ఈ ఖర్జూర పండ్లు స్టోరేజ్ చూడండి. ఫైన్. ఇవన్నీ ఖర్జూర పండ్లు స్టోరేజ్ ఇలా ఉంటుంది మనకు. చూడండి, ఇక్కడ విదేశాల నుంచి దిగుమతి అయిన మనకు కాటన్స్ కనబడుతున్నాయి కదా. ఇవి యాపిల్స్, ఆరెంజెస్, కివీస్, బియర్స్, డ్రాగన్ ఫ్రూట్. ఇక్కడ మనం ఒక షాప్ అతనితో మాట్లాడి రేట్లు ఏ దేశాల నుంచి వస్తాయి అవన్నీ డీటెయిల్గా కనుక్కుందాం. వీడియోని మాత్రం మీరు స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇచ్చి కంపల్సరీగా సపోర్ట్ చేయండి. ఇప్పుడు అన్నతో ఒకసారి మాట్లాడి రేట్లు అయితే కనుక్కుందాం. ఓకే, ఇవి చూడండి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవి టర్కీ ఆర్డీ అండి. 100 పీసెస్ టర్కీ. ఓకే, 100 అంటే బాక్స్లో 100 పీసెస్ ఉంటుంది. ఎంత ఉంటుంది బాక్స్? ఇది 3200 ఉంటుంది. 3200. ఓకే, ఇది ఫ్యూజీ అండి 40 పీస్ చైనావి. టేస్ట్ ఎట్లా ఉంటుంది? బాగుంటుంది, స్వీట్గా ఉంటుంది. టేస్ట్ బాగుంటుంది అంటే చూడండి. ఇవన్నీ అవే. వీటిని ఏమంటారు యాక్చువల్గా? ఇది పియర్స్, సౌత్ ఆఫ్రికా పియర్స్. అంటే యాపిల్ ఇది పియర్స్. పియర్స్ అంటే ఇవి సౌత్ ఆఫ్రికా నుంచి వస్తాయి. ఇవి రెడ్ బ్యూటీ పియర్. రెడ్ బ్యూటీ అంటారు. రెడ్ బ్యూటీ అంటారు దీన్ని. ఇది గ్రీన్ బ్యూటీ. గ్రీన్ బ్యూటీ సౌత్ ఆఫ్రికా. టేస్ట్ ఇవి అయితే కివీ. ఇరాన్ కివీ. ఇరాన్ నుంచి వస్తాయంట కివీస్. చూడండి, ఇవన్నీ బయట దేశం నుంచి వచ్చిన ఫ్రూట్సే. ఇది వచ్చేసి టర్కీ నుంచి వచ్చినాయి. యాపిల్ చాలా గట్టిగా ఉన్నాయి. ఇది టేస్ట్ ఎట్లుంటుందండి? స్వీట్గా ఉంటుంది. స్వీట్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందంట. అన్న మాత్రం చెప్పడం జరుగుతుంది. ఇది వాషింగ్టన్, యుఎస్ఏ. వాషింగ్టన్ నుంచి వచ్చినట్ట. చూడండి, ఇవన్నీ అవేనా? ఇంతవరకు ఇక్కడ వరకు వాషింగ్టన్ నుంచి వచ్చినట్టు యాపిల్స్. ఇది కూడా ఇవి పోలాండ్. ఇవి పోలాండ్ నుంచి వచ్చినట్టు చూడండి యాపిల్స్. ఓకే అన్న, ఇదేంది? అవకాడో. అంటే తింటారా? డైరెక్ట్ తింటారా? ఇది డైరెక్ట్ పండు మక్కుతుంది. 2 days బయట పెడితే మక్కుతుంది. మక్కితే తినొచ్చా? టేస్ట్ బాగుంటుందా? బాగుంటుంది. అవకాడో ఎక్కడదన్నా? డైరెక్ట్ తినలేము, బ్రెడ్ మీద ఇట్లా వేసుకొని తినొచ్చు. సరే, జ్యూస్ చేసుకోవచ్చు. టాంజానియా. ఇది అది కూడా సేమ్. ఇంకా ఈ సౌత్ ఆఫ్రికా ప్లమ్. చాలా బాగున్నాయి. ఏంటి? ప్లమ్. ఆలుబకారా తెలుగులో ఏమన్నట్టు అది? ప్లమ్ అంట. ఓకే, ఆలుబకారా అన్నట్ట. చూడండి, ఎంత? ఏ కంట్రీ ఇది? సౌత్ ఆఫ్రికా. బాక్స్ ఎంత? 1300 బాక్స్ అంట. చూడండి ఎన్ని పీస్? 5 kgs. 5 kg 70 to 80 పీస్. ఆరెంజెస్ మనం ఒక్క కాటన్ బాక్స్ ఇది అన్న దగ్గర రేట్ అడుగుదాం. ఇట్లా ప్యాకింగ్లో అవి వస్తున్నాయి చూడండి. ప్యాకింగ్ ఈజిప్ట్ నుంచి వస్తాయంట ఇవి. చూడండి, దీంట్లో ఆరెంజ్ ఉంది అన్న. ఈ బాక్స్ ఎంత? ఎన్ని పీసులు ఉంటాయి? 1300. 100 పీసెస్. 100 పీసెస్ 1300 అంట. చూడండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యాపిల్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఈ టర్కీ ఆర్డీ. 40 పీస్ 50 pieces.
40 పీసెస్ 50 pieces. ఓకే ఎంత మన బాక్స్ 1800. ఇది మ్యాండరిన్. మ్యాండ్రీ ఏంది ఆరెంజ్ అంటారు దీన్ని చైనాది స్వీట్. చైనా స్వీట్ చాలా బాగుంటుందంట ఈ బాక్స్ వచ్చేసి ఎంతనా ఇది 1400 పీసెస్ 14. ड्रैगन फ्रूट है ये तो वायरल फ्रूट है నెక్స్ట్ వచ్చేసి అల్ తమర్ డేట్స్కి అయితే వచ్చినాం చూడండి చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ అంటే ఖర్జూర పండ్లు చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ మనం ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఇదేం చెప్పండి ఇది అన్న పేపర్ కిమ్మే అంటారు 12 పీసులు ఉంటాయి ఖర్జూర పండు 12 పీసులు ఉంటుంది ప్రీమియం మాల్ ఉంటుంది ఇట్లా ఉంటుంది మాల్ ఓకే ఇది 1500కి వస్తుంది 1500 బాక్స్ 12 ఉంటాయి 12 ఉంటాయి ఇంకా ఇది చాలా ఉన్నాయి మనకు జస్ట్ ఇంపార్టెంట్ బుమన్ అని ఉంటుంది ఇది బుమన్ ఇది 1400 ఓకే 16 పీసులు 20 పీసులు ఉంటాయి 20 పీసులు ఉంటాయి 20 పీసులు కాటనే తీసుకోవాలి ఒక పీస్ ఇయ్యం కాటనే తీసుకోవాలి ఇది బ్రాంచెస్ అని ఉంటుంది 2400 ఇది దీంట్లో 12 పీసులు ఉంటాయి 12 పీసులు ఉంటాయి 2400 ఇది ఇక్కడ ఇది బర్నీ అని 12 పీసులు ఉంటాయి ఇంట్లో బర్నీ మంచిగా ఉంటుంది క్వాలిటీ మంచిగా ఉంటుంది జ్యూసీ ఉంటుంది మంచిగా నాకు తిన్నీక బాగుంటుంది ఇంట్లోకైనా ఫ్యామిలీ వాళ్ళకి మంచిగా ఉంటుంది ఇది గుల్ఫామ్ అని అన్న 3000 ఇది దీంట్లో 12 పీసులు ఉంటాయి జబర్దస్త్ మాల్ ఈ బాక్స్ 3000 కాదు ఇట్లాంటి బాక్స్ లో ఎన్ని బాక్స్లు వస్తాయి ఇంట్లోనా 20 ఉంటాయి ఈ కాటన్ లో ఇట్లాంటి కాటన్ లో 20 బాక్సులు వస్తాయి 20 బాక్సులు వస్తాయి హెల్త్ కూడా చాలా మంచిది నెక్స్ట్ ఈ తైబా అన్న తైబా అని 2800 30 పీసులు ఉంటాయి ఇంట్లో ప్యాకెట్లు 30 ప్యాకెట్లు ఉంటాయి ఇంట్లో 30 ప్యాకెట్లు ఉంటే మంచిగా ఉంటుంది అంటే ఇవన్నీ హోల్సేల్ రేట్సే కదా బయట పోయి అమ్ముకోవచ్చు అది అమ్ముకోవచ్చు అన్న ఇది ఇప్పుడు మనకి ఎంత పడుతుంది అంటే మనకు 50% వస్తుంది 50% వస్తుంది అన్న ప్రాఫిట్ ఉంటుంది మనం అమ్ముకోవచ్చు లేదంటే ఇంట్లో కూడా వాడుకోవచ్చు కాకపోతే కాటన్ తీసుకెళ్ళాలి కాటన్ తీసుకోవాలి అట్లా ఒక్కట్లే అన్న మొత్తం బాక్స్ కాటనే తీసుకోవాలి కాటన్ ఎన్ని వస్తాయి 12 పీసులు ఉంటాయి అన్న ఇంట్లో దీని పేరు బకెట్ అని ఉంటుంది అర్ధ కిలో ఉంటుంది అర్ధ కిలో ఉంటుంది క్వాలిటీ బాగుంటుంది అన్న కీమేటర్స్ లాగా క్వాలిటీ ఉంటుంది ఇది అమీన్ అని 50 పీసులు ఉంటాయి ఇంట్లో 50 పీసులు ఉంటాయి ఇది 1100 తీసుకెళ్తారు 1100 కానీ ఇంకా వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ 22 రూపాయలు పడుతుంది బయట 30 రూపాయలు కూడా అమ్ముకుంటారు వాళ్ళు 30-35 అమ్ముకుంటారు ఇది ప్లాస్టిక్ అన్న ఇది 12 పీసులు ఉంటాయి ఇది 1700 ఇది విక్రమ్ గోల్డ్ అని 10 కిలోల సంచి 900 విక్రమ్ గోల్డ్ అని టాప్ మాల్ మంచిగా ఉంటుంది నంబర్ 1 ఉంటుంది ఇక్కడ దానికి సంబంధించి ఇంకా పెద్దది కూడా ఉంటుంది ఇది పెద్ద సంచులు అన్న అందులో ఇది 35, 32, 33, 34, 39, 40 దగ్గర వస్తుంది కిలోలు మన కిలో లెక్కల జగ్గి తీసుకుంటే 83, 84 అట్లా పెట్టేస్తాం ఇది 35 కిలోలు 36 కిలోలు ఉంటుంది ఇది 84, 85 వస్తుంది కిలోలు ఒక్క కిలోకి 85, 84 రూపాయలు ఇక్కడ రా అన్న జర మాల్ చూతురా మంచిగా ఇట్లా చూడగా టాప్ మాల్ ఉంటుంది మంచిగా ఉంటుంది మాలు ఇట్లా ఉంటుంది మాలు కుల్లా కూడా అమ్ముకోవచ్చు తీసుకుపోయి కుల్లా కూడా అమ్ముకోవచ్చు ఒక సంచి తీసుకెళ్ళి బయట కుల్లా చేసి అమ్ముతారు డబ్బాలలో పెట్టి కిలో లెక్కల బయట అమ్ముకుంటారు ఆర్ఆర్ ఫ్రూట్స్లో కూడా మనకు ఇక్కడ ఇంపార్టెంట్ యాపిల్స్ टर्की अंटा मतलब कैसा है बॉक्स कैसा 3000 कितने पीस रहेंगे इसमें 150 పీసెస్ అంట 3000 కి నెక్స్ట్ వచ్చేసి ఇవి వేరే కలర్స్ ఉన్నాయి చూడండి ఇది కొద్దిగా డార్క్ ఉంది ఇది కొద్దిగా లైట్ ఉంది చూడండి ये जो ऐसे काला कहाँ का है माल जो ऐसे अंटा कितने पीस रहते 125 पीस बॉक्स कितना ये आएगा 4100 ओके ये पिंक लेडी कहाँ का है टर्की का ఓకే ఇది చూడండి గ్లాజీ ఉంది ఇది వచ్చేసి మ్యాట్ ఫినిషింగ్ ఉంది చూడండి మ్యాట్ ఉంది ఇది షైనింగ్ లేదు ये टर्की का माल है कितने पीस आता है बॉक्स में इसमें 135 कितना रेट ये आएगा 3700 ఓకే ఈ స్టాల్ వాళ్ళది మనము కూలింగ్ స్టోరేజ్ ఒకసారి చూద్దాం వీళ్ళ కూలింగ్ స్టోరేజ్ ఇలా ఉంటుంది చూడండి మొత్తం మైనస్లో ఉంటుంది టెంపరేచర్ అంటే మన డీ ఫ్రీజ్ లాగా ఉంటుంది ఇది దీంట్లో మనకు పండ్లు అనేటివి 20 డేస్ వరకు ఏం కాకుంటుంటాయంట అంటే ప్రతి స్టాల్ వాళ్ళది అందరికీ స్టోరేజ్లు ఉన్నాయి ఇక్కడ పండ్ల స్టోరేజ్ మాత్రం ఇలా ఉంటుంది చూడండి యాక్చువల్గా ఇక్కడ రావాలంటే పొద్దున్నే రావాలి యాక్చువల్గా మాకు లేట్ అయిపోయింది అందరి దగ్గర అవే ఉన్నాయి ఫ్రూట్స్ అనేటివి రేట్స్ మాత్రం అందరి దగ్గర ఒకటి ఉన్నాయి ఒకవేళ మీరు బిజినెస్ పెట్టుకోవాలంటే
ఇక్కడ నుంచి హోల్సేల్గా తీసుకుపోయి బిజినెస్ కూడా పెట్టుకోవచ్చు మీరు. లేదంటే ఫంక్షన్స్కి మీకు చాలా ఎక్కువ బల్క్లో కావాలంటే ఇక్కడ నుంచి వచ్చి మీరు తీసుకోవచ్చు. సింగిల్ పీస్ అట్లా ఇవ్వరు ఇక్కడ. ఇందాక నేను మీకు చూపెట్టినట్టు మొత్తం కాటన్సే తీసుకోవాల్సి వస్తుంది ఇక్కడ. చూడండి ఇక్కడ రకరకాల యాపిల్స్, అంటే వేరే వేరే కంట్రీస్ నుంచి వచ్చిన యాపిల్స్ చాలా బాగున్నాయి ఇక్కడ. ఈ మార్కెట్ అడ్రస్ వచ్చేసి మనకు హైదరాబాద్లో విజయవాడ హైవే పక్కన ఉంటుంది. మీరు గూగుల్లో బాటా సింగారం ఫ్రూట్ మార్కెట్ అంటే మీకు లొకేషన్ చక్కగా ఇడికే తీసుకొచ్చేస్తుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూశారు కదా. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. వీడియో సబ్స్క్రైబ్ చేసేసి సపోర్ట్ చేసి ఒక లైక్ ఇచ్చి కంపల్సరీగా సపోర్ట్ చేయండి. మళ్ళీ మనం వేరే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.